హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సత్యాగ్రహి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మామూలుగా మనం చాలా మందిని ఇష్టపడతాం, ఇంకొంతమందిని అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేస్తాం కూడా. అది అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, లేకపోతే భార్య అవ్వచ్చు, పిల్లలు కూడా అవ్వచ్చు, లేకపోతే ఒక అమ్మాయి కూడా అవ్వచ్చు. కానీ నా పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు ఎంత ఇష్టపడుతున్నారు అనేది కూడా పాయింటే. ఎందుకంటే వీళ్ళందరూ ఏదో ఒక దశలో ఒక పాయింట్ లో మిమ్మల్ని వదిలేస్తారు. ఒకవేళ వదిలేసినా వదిలేకపోయినా మీ మీద వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. కానీ మీ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది అనే పాయింట్ మీదే మీ జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది కూడా కొంచెం ఇంపార్టెంటే. లేదంటే నన్ను నేను ఇష్టపడుతున్నాను అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మనల్ని మనం ఇష్టపడటం అంటే మన కోసం మనం మంచి బట్టలు కొనుక్కోవటం, లేకపోతే కాస్ట్లీ ఫోన్ కొనుక్కోవటం, అది కూడా కాకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక పెద్ద బైక్ కొనుక్కోవటం కాదు. అసలు నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోవటం అంటే మనల్ని మనం బాగా చూసుకోవటం. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎలా చూసుకుంటాం, అలాగా మిమ్మల్ని మీరు చూసుకోవటం. ఇది మెయిన్ పాయింట్. మీరు ఎవరిని ఇష్టపడినా లేకపోతే ఎవరి కోసం జీవితం సాక్రిఫైస్ చేసినా సరే, ఒక పాయింట్ లో మీ శరీరం మీకు సహకరించదు. మీరు ముసలోళ్ళు అయిపోవచ్చు, లేకపోతే ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యి మీరే మీ కుటుంబంలో ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి కూడా రావచ్చు. కాకపోతే ఆ క్షణంలో వాళ్ళందరూ మీకు దూరం అవుతారు. ఒకవేళ అవ్వలేకపోయినా సరే లోపల తిట్టుకుంటారు, ఈడేంట్రా బాబు అని చెప్పేసి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. సో ఎలా చూసుకోవాలి అంటే మాత్రం నేను కొన్ని పాయింట్లు చెప్తాను, వాటిని ఇష్టమైన వాళ్ళు ఫాలో అవ్వండి, లేకపోతే ఈ వీడియో ఇంతటితో ఆపేసి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విలువ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి వాళ్ళు విలువ తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, మనకన్నా వాళ్ళు గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఏముందలే మంది అని చెప్పేసి వాళ్ళని వాళ్ళే డిమోటివేట్ చేసుకుంటూ ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విలువ మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎవడు ఏ పని చేసినా డబ్బు కోసమే. అంతేకాకుండా డబ్బు సంపాదించినోడు ఆనందంగా ఉంటాడా అంటే అది రాంగ్. అలా అని చెప్పేసి డబ్బు లేనోడు ఇంకా ఆనందంగా ఉంటాడంటే అది డబుల్ రాంగ్. నేనేమంటానంటే, నీ విలువ నువ్వు తెలుసుకొని నీకు నచ్చిన పని నువ్వు చేసావనుకో, నీ అంత ఆనందంగా ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు. సో అది పాయింట్. కాబట్టి నీ విలువ నువ్వు తెలుసుకొని ఎవడో ఏదో అన్నాడనో లేకపోతే ఇంకెవడో ఏదో చెప్పాడనో కాకుండా ప్రాపర్ గా నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని నీ విలువ నువ్వు తెలుసుకో. అంతే, అంతకు మించింది ఏం లేదు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలండి. మీరు రోజంతా పని చేసినా తొందరగా చచ్చిపోతారు. అలా అని చెప్పేసి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా సరే తొందరగా చచ్చిపోతారు. కాబట్టి చక్కగా పని చేసుకొని బ్యాలెన్సింగ్ గా మంచి డైట్ ఫాలో చేస్తూ, డైట్ అంటే అన్నం తినకుండా సన్నబట్టం కాదు, చక్కగా మన శరీరానికి ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ ఫుడ్ ఇవ్వకూడదు, ఏ ఫుడ్ ఇస్తే మన శరీరం బాగా రియాక్ట్ అవుతుంది, ఏ ఫుడ్ ఇవ్వటం వల్ల మన శరీరం మనకు సహకరించకుండా అడ్డుగిస్తుంది అనే ప్రాపర్ డైట్ ని మీరు కనుక నోట్ చేసుకొని చక్కగా పని చేసుకొని ఇంకా చక్కగా నిద్రపోయారనుకోండి, మిమ్మల్ని మించిన కోటీశ్వరుడు ఈ భూమి మీద ఎవడున్నాడు చెప్పండి. కాబట్టి సెల్ఫ్ కేర్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఇంకొకళ్ళకి మీరు భారం కాకుండా ఉంటారు. ఆ భారం అనే పదం నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన రోజు ప్రశాంతంగా పని చేసుకుంటాడు, రోజుకు 1500 సంపాదించుకుంటాడు, సాయంత్రం పూట చక్కగా మందు కొడతాడు, ఇంటికి వచ్చి పడుకుంటాడు. ఇది కూడా సెల్ఫ్ కేరే కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దీనంత బుర్ర తక్కువ పని ప్రపంచంలో ఇంకోటి లేదండి. ఎందుకంటే మనం 1500 కోసం పొద్దు నుంచి సాయంత్రం దాకా గొడ్డి చాకిరి చేసి మళ్ళీ సాయంత్రం పోయి ఆ మందు తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని వచ్చి ప్రశాంతంగా పడుకుంటాం, బాగానే ఉంటుంది. నువ్వు సంపాదించిన డబ్బుల్లో మిగులుస్తావు, ఇంకా బాగుంటుంది. ఆస్తులు పాస్తులన్నీ కూడా పెడతావు, ఇంకా అదిరిపోయింది. కాకపోతే నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, నీ ఆరోగ్యం పాడైపోయినప్పుడు, నువ్వు మంచం మీద పడుకొని ఉన్నప్పుడు, నీ శరీరం నీకు సహకరించినప్పుడు నీతో పాటు ఇక్కడ ఎవ్వడూ రాడు. అంతేకాకుండా నువ్వు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి కోసం కొట్టుకుంటారు నీ పిల్లలు, లేకపోతే ఇద్దరు కలిసి నేను చంపేస్తారు. సో ఈ రెండు జరుగుతాయి. ఎందుకంటే 2024 సంవత్సరం ఇది. మనం ఇంకా ఫార్వర్డ్ గా ఆలోచించాలి కదా. ఎందుకంటే మనం ఇంకొక 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత, ముసలి వాళ్ళం అయిన తర్వాత మన పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అది మనం ముందుగానే పసిగట్టాలి కదా. ఎందుకంటే ప్రశాంతంగా తాగొచ్చి పడుకుంటే పిల్లల బాగోగులు ఎవడు చూస్తాడు? పిల్లల బాగోగులు మనం వదిలేసినప్పుడు పిల్లలు మనకన్నా వరస్ట్ గా తయారవుతారు కదా. అలా తయారైనప్పుడు మనం సంపాదించి ఆ రూపాయి 10 రూపాయల కోసం బయట కొట్టుకొని చేస్తారు. కాబట్టి మీరు ప్రాపర్ గా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు కొంచెం క్లారిటీగా ఉన్నారనుకోండి, మీ పిల్లలు కూడా కాస్త కోస్తూ మిమ్మల్ని ఫాలో అయిపోయి వాళ్ళు కూడా అంతే క్లారిటీగా ఉంటారు. టోటల్ గా ఒక ముక్కలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎంత సంపాదించాము అనేది పాయింటే. దానికన్నా ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఉంది. అదేంటంటే, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే అనారోగ్యం పాలవుతాము, ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అనే ఒక చిన్న నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాలండి. మనం అవతల వాళ్ళ కోసం కష్టపడటం, అవతల వాళ్ళ కోసం పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేయటం, వీటన్నిటి వల్ల మనిషికి ఉపయోగం లేదండి. నేనేమంటున్నానంటే, అసలు పని మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పట్లేదు. కానీ మీరు ఎంత పని చేసినా సరే మిమ్మల్ని కూడా మీరు పట్టించుకోండి. చక్కగా మీ గురించి మీరు ఆలోచించుకోండి. అలా గనక మీరు ఆలోచించుకున్న పోతే మీ జీవితానికి అసలు అర్థమే ఉండదు. ఎందుకంటే మీరు కేవలం పనిచేసి డబ్బులు సంపాదించి పిల్లలకి ఇచ్చి చచ్చిపోవడానికి
పుట్టినట్టు ఉంటది. కాబట్టి మీ గురించి మీరు ప్రాపర్ గా ఆలోచించుకోండి. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంతే, అంతకుమించి ఏం లేదండి. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుందాం, చక్కగా పని చేసుకుందాం, మన శరీరానికి చక్కటి ఆహారాన్ని ఇద్దాం, మన బుర్రకి అద్దరిపోయి నిద్ర ఇద్దాము, మళ్ళీ ఉదయాన్నే లేచి మన పని మనం చేసుకుందాం. పిల్లలు చెడిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఈ సమాజం సహకరించినా సహకరించకపోయినా, పిల్లలు మనతో ఉన్నా లేకపోయినా, అమ్మా నాన్న మనకి సపోర్ట్ చేసినా చేయకపోయినా, మనకి మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. సెల్ఫ్ లవ్ అనేది చాలా అవసరం అండి. అదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.